ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంలో మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మను, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జ్ఞానం లేనివాడు తన మాట నమ్మను, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనంలో నువ్వు నడుచు మార్గమును సరళం చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేనివారు ఏ చెంపక అంత ఆపదలో పడుదురు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ మీ విధేయత అందరికీ ప్రచారమై ఉన్నది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుతున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములో బుద్ధిహీనుల కనపరచు మూఢత. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనము ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుండును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనంలో దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానులు కాక జ్ఞానులు నడుచుకున్నట్లు జాగ్రత్తగా నడుచుకొనడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానం కదుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉంటువాడవుడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటూ జ్ఞానం, బుద్ధి, జ్ఞానములు కలిగి నడుచుకున్న వారి శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మధ్యలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.